హంగేరీలో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్లో భారత్ సత్తా చాటుతుంది. ఓపెన్ కేటగిరీలోను విమెన్స్ కేటగిరీలోను గోల్డ్ సాధించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందులో గోల్డ్ సాధించినటువంటి ఓపెన్ కేటగిరీలో ముఖ్యంగా భారతదేశంలోనే అత్యధిక పాయింట్లు సాధించిన అర్జున్ ఇరిగేసికి సంబంధించినటువంటి వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ అచీవ్మెంట్ అంతా ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇవాళ భారత జట్టు ప్రదర్శన కూడా ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా ఆడారు పిల్లలందరూ. చెస్ ఒలింపియాడ్లో ఇది ఫస్ట్ టైం మెన్ అండ్ ఉమెన్ టీమ్స్కి గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి, తర్వాత వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి మంచి రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాము. ఇంతకుముందు ఎప్పుడు ఇండివిజువల్ మెడల్ ట్రోఫీస్ అందుకున్న దానికంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మొత్తం ఇండియాను రిప్రజెంట్ చేసి ఆడారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మేడం, ఎలా ఉండే మేడం చిన్నప్పటి నుంచి ఏ వయసులో చెస్ ఆట ప్రదర్శన మీద కావచ్చు ఆసక్తి ఎప్పుడు కలిగింది అర్జున్కి? ముఖ్యంగా వరంగల్ లాంటి ప్రాంతం నుంచి వాళ్ళ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళడానికి జరిగిన కృషి ఏంటి? అర్జున్కి 8 years ఉన్నప్పుడు చెస్ స్టార్ట్ చేశాము. వన్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా తను చాలా సీరియస్గా ఫోకస్డ్గా ఉండేవాడు. స్టార్ట్ చేసిన 15 daysకే ఎక్కడికి వెళ్ళినా అక్కడ మంచి రిజల్ట్ రావడం వలన ఎంకరేజ్ చేస్తూ వచ్చాము. తర్వాత వరంగల్ అంటే ఇంకా బాబుకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చాము. ఇక్కడ అంటే ఫస్ట్ కోచ్ బొల్లం సంపత్ గారు ఉండి, తర్వాత రామరాజు గారు, తర్వాత సుదర్శన్ గారు, తర్వాత రామరాజు గారు, తర్వాత ఇజ్రాయెల్ కోచ్ విక్టర్ మెగ్లోస్కీ గారు, తర్వాత రుస్తుం గారు. వీరందరి శిక్షణలో అర్జున్ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడు. దేశంలోనే అత్యధిక రేటింగ్స్ సాధించినటువంటి క్రీడాకారులుగా నిలవడం పట్ల ఒక మొదలుగా ఎట్లా ఉంది? చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇంత చిన్న వయసులో 21 yearsలో బాబు ఈ రేంజ్కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మీరేమో హాస్పిటల్ రంగంలో ఉన్నారు, చాలా బిజీగా ఉన్న పరిస్థితి ఉంటుంది. చెస్ అంటే చాలా టైం కేటాయించాల్సిన గేమ్. మీరు ఎట్లా టైం స్పెండ్ చేసేవారు? ముఖ్యంగా తల్లిగా మీ పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి మీరు అతనితో పాటు మీరు స్ట్రగుల్ అనుభవించాల్సి ఉంటుంది, మీరు కూడా టైం కేటాయించాల్సి ఉంటుంది. ఎట్లా ఉండేది మేడం? అంటే మొత్తం పిల్లలు పెద్దగా అయ్యే వరకు మొత్తం వాళ్ళతోటే ఎంగేజ్ చేశాము. నేను అంతకుముందు ఏం చేయలేదు. ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటున్నాను. ఇంకా భవిష్యత్తులో అర్జున్ ఎలాంటి ఆట ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మదర్గా చూస్తున్నప్పుడు ఏమైనా చిన్న చిన్న గేమ్ సంబంధించి ఎలాంటి సలహాలు ఇస్తారు మీ మదర్గా? గేమ్ సైడ్ నుంచి అయితే మేము ఎలాంటి సలహాలు ఇచ్చే పరిస్థితిలో లేము. ఎందుకంటే ఏదో చిన్నప్పుడు ఏమన్నా చెప్పుంటాం కానీ ఆ తర్వాత ఎప్పుడు అర్జున్కి చెప్పే స్టేజ్లో మేము లేము. కాకపోతే మిగిలినవన్నీ అంటే గేమ్లో ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా బయట ఎలా ఉండాలి, సోషలైజ్డ్గా ఎలా మూవ్ అవ్వాలి అలాంటివి చెప్తాం తప్ప గేమ్ గురించి అయితే మాట్లాడేంత టాలెంట్ ఏం లేదు. నిజానికి వరంగల్ అనేది ఒక రెండవ శ్రేణి నగరంగా మనం చూస్తూ ఉంటాం కదా. ఎట్లాంటి రిఫరెన్సెస్ ఉండేవి మేడం? ఎలాంటి బుక్స్ చదివేవాడు? చెస్ బుక్స్ చిన్నప్పుడు చాలా పజిల్స్ అవి ఇవి చాలా చేసేవాడు. తర్వాత తను ఆన్లైన్ ప్రాక్టీస్ ఎక్కువగా చేసేవాడు. రెగ్యులర్గా అంటే కోచెస్ ఏదైతే చెప్తున్నారో దాన్ని చెప్పింది మాత్రమే కాకుండా దానిపైన ఇంకా తన ఇంట్రెస్ట్ తోటి స్వతహాగా అన్నీ సెర్చ్ చేసి చాలా ఆన్లైన్ ప్రాక్టీస్ బాగా చేసేవాడు. 2018లో గ్రాండ్ మాస్టర్ వచ్చింది, అదే సమయంలో కరోనా కూడా వచ్చింది. ప్రాక్టీస్ అంతా ఎట్లా ఉండేది? ఆ టైంలో ఏమన్నా ప్రెజర్గా ఫీల్ అయ్యాడా, లేకపోతే ఆన్లైన్లో కొనసాగించేవాడా? ముఖ్యంగా నిశ్శబ్దమైన వాతావరణంలో ఉండాల్సి ఉంటుంది, ఆ వాతావరణం కూడా ఒక ప్రత్యేకంగా ఉండాల్సి ఉంటుంది. ఎట్లాంటి వాతావరణం ఉండేది మేడం? అంటే 2018లో అర్జున్ 10th class కంటే ముందు GM అవ్వాలని ఒక గోల్ ఉండింది. అది ఫుల్ఫిల్ చేసుకున్నాడు. 10th class కంటే ముందు GM అయ్యాడు. ఆ తర్వాత 2020లో మనకు కోవిడ్ వచ్చినప్పుడు మాత్రం ఆ కోవిడ్ టైంని కూడా చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆ టైంలో బోర్ అని అదని ఇదని ఏది ఎలా ఫీల్ అవ్వకుండా మొత్తం చెస్ ప్రాక్టీస్ పైనే కాన్సన్ట్రేట్ చేశాడు. ప్రపంచంలోని ఏ క్రీడాకారులను ఇన్స్పిరేషన్గా అర్జున్ తీసుకునేవాడు? ముఖ్యంగా ఎవరి ఆటను ఎక్కువగా ఫాలో అయ్యేవాడు? ఇంటర్నేషనల్ స్థాయి పుస్తకాలు ఏమైనా చదివేవాళ్ళ? ఇంటర్నేషనల్ స్థాయికి సంబంధించినటువంటి కోచ్లు ఎవరైనా ఆన్లైన్లో శిక్షణ ఇచ్చేవారా? ఇంటర్నేషనల్ స్థాయి కోచ్లే ఇప్పుడు ప్రజెంట్ కూడా రుస్తుం గారు ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు బుక్స్ బుక్స్ చదువుతూ పజిల్స్ చేయడం అనేది చాలా చేసేవాడు.
ఇది మొత్తంగా అర్జున్ ఇలాంటి స్థాయికి రావడం పట్ల వాళ్ళ మదర్ అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ సంయుక్త, రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.